అందరికి జనార్దలు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇగో నేను మీ మీనాచిని వచ్చిన మన మాట పాటని పట్టుకొని వచ్చిన. ఈ రోజు ఒక మంచి గెస్ట్ని కూడా పట్టుకొని వచ్చిన వాళ్ళు. గా గెస్టు పాటలు పాడుతుంటే నాకైతే ఇట్లా బూజు బాంబ్స్ వచ్చినాయి అనమాట. సో గా పాటలు విననికే మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, నడుర్రి పోదాం. అన్న నమస్తేనే. నమస్తే అక్క. ఎట్లున్నావు? బాగున్నా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా జోరుగా ఉన్నావు, డబ్బు పట్టుకొని ఉన్నావు. ఇక నేనైతే మీ పాటలు ఏదైనా నీకు హుషారుగా ఉన్నా, మా ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా ఒక పాట పాడన్నా. తప్పకుండా. ముందుగా వీరికి పిలిపించినటువంటి HM TV యజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేస్తున్నాం అక్క. ఎందుకోసం అంటే ఈ సమాజంలో మరుగునబడ్డటువంటి కళాకారులను ప్రపంచానికి చూపించేది మీడియా కాబట్టి ఆ HM TV ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నవమాసాలు మోసి ఈ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయించినటువంటి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఏది కాదక్క. వాస్తవానికి చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మన తల్లిదండ్రులను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా మనం మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ముందుగా అమ్మ పాటతోని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం అక్క. అమ్మ పాట వింటే ఎంత మధురము, మరుదుకు కాదు మరువతరము. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము, మరుదుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద తాము చేసినట్టుగా కొండ తలుపులు అమ్మదిత్తుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపి సచ్చిన శవమోలు సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీర అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము, బ్రతుకు కాదు మరువతరము. పచ్చి బాలింతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఉట్టుకొని అమ్మ కత్తి ఎరిగిన పొద్దు గుడ్డల్ని పిండి సాకిరిలా ముళ్ళు సబ్బులే ఎరుగును. చిన్న నోట నోట అమ్మని అంటే గాబురంగానే మారాము చేసి చెంపను గిల్లి సంకర ఎత్తి ముద్దాడుతాది. రక్తమా మెసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా గూకున్నా రామ బంటోలే కాపల ఉంటది. సొంత మామను చూచి గోరు ముద్దలు పెట్టి తోల పాటలు పాడి పండుగ పెడుతూ అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము, బ్రతుకు కాదు మరువతరము. ఆట పాటకు మొదలు వాది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతుకిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపే. ఓనమాలతోని 1 2 చదువుతో పాటు తనువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ దూతుకు కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న అమ్మ మదిలోన కలలెన్నో కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా కొలిచేటి దైవం అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము, బ్రతుకు కాదు మరువతరము, బ్రతుకు కాదు మరువతరము, బ్రతుకు కాదు మరువతరము. బాబా నిజంగా అన్న ఒక్క పాటలా కన్న తల్లి మనల్ని ఎంత మోస్తుంది, ఏంది పుట్టినప్పటి నుండి పెద్దగా అయ్యేదాకా ఎంతగానం చూసుకుంటుందో మొత్తం చెప్పినావు అన్న. వాస్తవం అక్క. ఎందుకంటే నిజంగా
అమ్మ లేని దునియా లేదన్న. అంతే, ప్రపంచమే లేదు, ఎవరు లేరు వాస్తవానికి. అంతేగా. వరికోరం మనమంతా ఉన్నాము అంటే కూడా వానికి తల్లిదండ్రులే కారణం కాబట్టి అవు తల్లిదండ్రులు మంచిగా చూసుకోలేదు అని కోరుకుంటున్నాం వాస్తవానికి కూడా. ఎందుకోసం అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టక ముందుకు తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడతారు. అవు సంతానం కాని అటువంటి వాళ్ళు, సంతానం అయితే బాగుంటుంది అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా సంతానం అయిన తర్వాత కూడా ఆ ముసలోళ్ళు అయినాక వాళ్ళని కూడా మళ్ళీ వీళ్ళు కొందరు చూడలేకపోతున్నారు. అవు ఈ సమాజం చూస్తుంది కాబట్టి ఈ సమాజం కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం అక్క. అన్న ఇప్పుడు నువ్వు ఏడికైనా వచ్చినావే? మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకాపల్లి గ్రామం అక్క. మాది వాస్తవానికి ఇంచు ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. అబ్బో చాలా దూరం రావడం జరిగింది అక్క. ఎట్లా రాత్రి పయనమైనవా ఏంది? పొద్దుగాల వెళ్ళినావా? 4:30కు బయలుదేరి వచ్చిన. ఇక పాట, ఈ జీవితంలో పాటతోనే ఏదైనా సాధించవచ్చని చదువుతో పాటు ఈ పాటలు కూడా నేను 1994 నుంచి కూడా 94, 95 నుంచి కూడా ఈ పాటల మీద మక్కువ ఎక్కువై ఈ సమాజంలో పాటలు కొంత పాటలతోని ప్రభావితం అవుతారు ప్రజలు. అందుకు ఇప్పుడు మన భారతదేశం కూడా ప్రపంచంలోని గొప్ప దేశంగా ఉన్నటువంటి భారతదేశము, మన భారతదేశంలో కూడా ఇంకా కూడా నిరక్షరాస్యత ఉన్నది కాబట్టి అందరూ కూడా చదువుకోవాలి. చదువుకోనటువంటి వాళ్ళు కూడా చదువుకోమని చెప్పాలని కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఈ ఎన్జిఓలు కానీ ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా చదువు అందలేకపోతుంది కాబట్టి చదువుకోవాలని కోరుకుంటున్నాము. అందరు చదువుకుంటేనే కదన్న రేపు ఎట్లా ఏంది భవిష్యత్ అనేది కూడా తెలుస్తూ ఉంటది. అవునక్క, నేను 95లో ఒక పాట కూడా వాడినాక, అది కూడా పాడన్న పాట. 95లో వాస్తవానికి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే నిరక్షరాస్యత. ఏ మేరంగి ఎన్నియాలో చూసి ఎన్నియాలో నేను పెద్ద దారు వాదనుకున్న ఎన్నియాలో మెహరంగి ఎన్నియాలో రాయే పూలం రాత్రి వడిది ఎన్నియాలో మనము రాయే పూలం రాత్రి వడిది ఎన్నియాలో. పల్లెకు పోదామని హైదరాబాదు బస్ స్టేషన్లో చదువు రాకపోతే ఎన్ని తిప్పలంటే పెరుకా పల్లెకు పోదామని హైదరాబాదు బస్ స్టేషన్లో ఆఖరు బస్సుకు పోదామని బస్ స్టేషన్లో కూకొని పెరుకా పల్లె బస్సులు కొని ఎన్నియాలో నేను తురుకా పల్లె బస్ ఎక్కిన ఎన్నియాలో అట్లా చదువుకుంటే బాగుంటుంది. చదువుకోకపోతే ఎన్నో ఇబ్బందులు. ఒక ఊరని ఒక ప్రాంతం పోవాలంటే ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే బస్సుల పేరు తెలియదు, అర్థం కాదు, నెంబర్లు ఉంటాయి. మనం ఓకాడికి వెళ్ళాలంటే తెలియని వాళ్ళు ఇప్పటి కూడా చూస్తుంటాం. గీడికి పోవాలి, దిల్సునార్ పోవాలి, ఉప్పలు పోవాలి, ఏ బస్సు ఎక్కాలని ఇప్పటి కూడా అడుగుతుంటారు. అందుకే మన భారతదేశంలో వాస్తవానికి 100% కూడా అందరూ కూడా చదువుకోవాలని హెచ్ఎంటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా మీతో పాటు మీరు ఒక్కరితో పాటు మనిషికో 10 మంది 20 మందికి కూడా సమయం ఉన్నప్పుడు కూడా చెప్పాలి, అందరూ చదువుకోమని చెప్పాలి, ప్రోత్సహించాలని కోరుకుంటున్నా అక్క. సూపర్ అన్న, సూపర్ అన్న. చిన్నప్పటి నుండే ఇట్లా పాటలు పాడే ఇంట్రెస్ట్ ఉన్నదా అన్న? నాకు చిన్నప్పటి నుంచి ఇక ఇంట్రెస్ట్. 10th క్లాస్లో మమత అని మా క్లాస్మేట్ అమ్మాయి వాడేది. 7th క్లాస్లో 5th 7th ఆమె పాడుతుంటే మేము కింద కూకునే అటువంటి వాళ్ళం. మా క్లాస్మేటే కానీ మాకు భయం ఎక్కువ అప్పుడు.
స్టేజ్ ఎక్కి స్టేజ్ ఫియర్. పాడాలంటే ఆమె అద్భుతంగా పాడేది అప్పుడు. పట్నాలు కానుకల అని కనికెరమన్నా లేని వాళ్ళకు చెల్లేనిచ్చి అవ్వా చెల్లేనిచ్చి పెళ్లి చేస్తివా మా కన్నా తల్లి అత్తోరింటికి సాగానంపితివా మా కన్నా తల్లి. ఖాళీ గట్టిన బావాగాడు బాయిలోన నెట్టిన కయ్యలేని అత్త మామన రకానికి దోలిన బంగారు అవ్వ బంగారు చెల్లే చూడవే నా కన్నా తల్లి బాయిలోన తేలుతున్నదే. కట్నాలు కానుకల అని కనికెరమన్నా లేని వాళ్ళ చెల్లేనిచ్చి అవ్వ చెల్లేనిచ్చి పెళ్లి చేస్తివా నా కన్నా తల్లి అత్తోరింటికి సాగారంపితివా. ఈ పాట మమత అని మా క్లాస్మేట్ అమ్మాయి పాడితే మేము కిందుండి చప్పట్లు కొట్టేటువంటి వాళ్ళం అప్పుడు. మాకు మొదలుగా మా గురువు కూడా ఆ మమత లెక్కనే మాకు వాస్తవానికి. ఆమెను చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వాడాలి, స్టేజ్ ఎక్కి పాడుతుంటే లక్షల మంది చూస్తారు కదా అని అప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతిలోనే ఇది పురుడు పోసుకోవడం జరిగింది అక్క. సూపర్. అప్పటి నుండే పాటలు పాడుతూనే ఉన్నావు? అప్పటి నుంచే పాటలు పాడడం 94, 95 నుంచి పాడుతున్నావు. ఇక పాడుకుంటా నడుస్తుంది. స్టేజ్ మీద ఎప్పుడన్నా ఫస్ట్ పాడింది? 2000 అదే మన 95, 96లోనే 96లోనే ఎలక్షన్లు వచ్చినాయి. మన చంద్రబాబు నాయుడు సెకండ్ సీఎం ఉన్నప్పుడు ఆ తరంలో గుర్రం అశోక్ అన్న, సుందరగిరి శ్రీనన్న, మరి గణపూరు బొత్తలపల్లి శ్రీనన్న, గణపూరు రాజేంద్ర అన్న వీళ్ళు నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను డప్పు వాయించుకుంటా పాటలు పాడతా కాబట్టి అప్పుడు చిన్నగా డప్పు వాయించేవాడిని. అప్పుడు తర్వాత క్రమంలో 2-3 ఏళ్ళ తర్వాత ఇక నేను కూడా పాటలు నేర్చుకోవడం జరిగింది. అంతే 96, 97, 98 తర్వాత. ఓన్గా పాటలు పాడతావా అన్న నువ్వు? నేను ఓన్గా ఏం లేదు, అంతే పెద్దవాళ్ళే మన గద్దర్ అన్న, డప్పు రమేష్ అన్న కానీ ఇక ఈ నేర్నాల కిషోర్ అన్న వీళ్ళ పాటలు విని బాగా క్యాసెట్లు వినుకుంటూ రాసుకొని ఆర్ నారాయణమూర్తి పాటలు, వందే మాతరం శ్రీనివాస్ అన్న పాటలు విని రాసుకొని పాడేటువంటి వాడిని. అప్పుడు ఇట్లా జరుగుతుంది అక్క నా ఇంకో పాట అందుకు అన్న. బార్డర్లో ఉన్నటువంటి సైనికుడు 24 గంటలు ఎండ వాననకుండా అక్కడ నిద్రపోకుండా కాపు కాస్తేనే మనమంతా కూడా స్వేచ్ఛా వాయులు వీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి సైనికులకు కూడా ఒకసారి సెల్యూట్ చెప్తూ సైనికుల పాట పాడేదానికంటే ముందు మనం బ్రతుకుతున్నామంటే దానికి రైతన్న కూడా ఈ దేశానికి వెన్నెంక కాబట్టి మనం భోజనం చేస్తేనే ఈ సమాజంలో నిలబడి ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి రైతన్నలు చల్లగా ఉండాలని కోరుకుంటూ మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల సెమట చుక్కలు మా పల్లెలో పొంగే సీరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరు చివరన మావిడి కొమ్మల్ల కూచింది కోయిలా మా పల్లెలో జానపదాలు ఎన్నెన్నో పాడరో గోదావరి అలడగా నీ బ్రతుకో బాటలు చూడరో ఆరేవునే దాటి ఏరులో తరమాడరో మా ఊరి పునాది రాళ్ళు పూలందల సెమట చుక్కలు మా పల్లెలో పొంగే సీరులు అవి గోదావరి తల్లి అలలు ఓలియలో ఓలియలో ఓలియ ఓలియ ఓలియలో తూర్పున పొద్దు పొడిచిందంటే నా తల్లులంతా సేరు చేరేరు మా పటేళ్ళకేమో ఆవుల మందలింటి దారి పట్టగా సావి నీడల ఉన్న దూడ తల్లి చూస్తే చెంగు చెంగున గంతులేయగా
పాదిరాళ్ళు పూలన్నల సేమట చుక్కలు మా పల్లెలో పొంగే సీరులు అవి గోదావరి తల్లి అలలు. మరి అట్లా సూపర్ అన్న రైతన్న సూపర్. రైతన్న పాట అంటే అట్లుంటది. మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏంది ఏం సంగతి, అసలు అమ్మాయి ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఇట్లంతా వ్యవసాయం పని చేస్తుంటారు, ఊర్లోనే ఉమ్, కూలీనాలికి పోతూనే ఉంటారు. ఉమ్, మేము కూడా 10th చదివినప్పుడు కూడా ఊర్లలో పని చేసుకుంటా ఉమ్, ఈ పాటల మీద మక్కువ పెంచుకొని ఉమ్, ఇటు పాటలు వినుకుంటా ఉమ్, వ్యవసాయం పని చేసినటువంటి వాళ్ళమే. ఉమ్. కాకుంటే కొన్ని తరుణంలో ఇక సిటీకి రావడము, తెలంగాణ మూమెంటు అవు. 2001లో కేసీఆర్ సార్ పార్టీ పెట్టడము, ఉమ్, ఆ తరుణంలో కళాకారుల యొక్క పాత్ర తెలంగాణ రావడం కోసం చనిపోయినటువంటి అమరవీరుల తర్వాత తెలంగాణ రావడం అంటే వాస్తవానికి కూడా కళాకారుల పాత్ర ఎక్కువ ఉంది. అందులో మా కళాకారులు అంటే అందరు కళాకారులు ఉన్నారు, ఉమ్, అందులో తెలంగాణ ఉద్యమ కవి గాయకుల పాత్ర ఉన్నది. మాది ఎక్కువగా ఉన్నదని కూడా చెప్పొచ్చు. ఈ సందర్భంగా వాస్తవానికి కూడా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను హెచ్ఎంటీవీ మాట పాటలు తప్పకుండా మనం ఒకసారి ఆ తల్లిని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే, నీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే. అంబేద్కర్ పూలేలో పుట్టిన మహారాష్ట్రం సాతారా జిల్లాలోన నయగాము గ్రామమందు జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి. మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే పరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే, మా మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే పరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. మరి అట్లా వాస్తవానికి కూడా ఆ మహనీయుల అటువంటి చరిత్ర కూడా మనం చదవాలి. ఈ తరం వాళ్ళు కూడా ఉమ్, ఈ ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు, ఈ ట్విట్టర్లు అన్నీ కూడా కొంచెం వీలంత మంచికి ఉపయోగించుకోవాలి. అన్న నువ్వు ఈ పాటలే కాకుండా ఇంకేమన్నా పని చేస్తావానే? ఇక నాకు ఏం పని లేదు, ఇది ఒకటే పని. ఇదే. పాటలు పాడడమే ఒక పని. ఆ, ఈ ప్రజలను వీలైనంత వరకు పాటలతోని కొంచెం మనకు సాధ్యమైనంత వరకు మార్చడమే. ఉమ్, వాస్తవానికి కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత దయచేసి అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి. బండిని నడపాలనుకుంటే హెల్మెట్ పెట్టుకోవాలి. రూల్స్ను తప్పకుండా పాటించాలి దయచేసి కూడా. ఎందుకోసం అంటే చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బైకులు తీసుకొని రోడ్డు యాక్సిడెంట్లు కావడం కానీ, మంచి జీవితాన్ని 20-25 సంవత్సరాల పిల్లలు మరణించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరో, కాలే కడుపులతోని మండే తందుకు పోయి వలస పోయిన వాళ్ళు ఎందరో, తీర్థయాత్రలు కానీ తిరిగి రాని వాళ్ళు, తిరిగి రాని వాళ్ళు కొందరు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరో, ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేటోళ్ళు కొందరు, మత్తు మందు తాగి ఎదురుంగా వాళ్ళను గుద్ది చంపేటోళ్ళు కొందరు, ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేక
లేకుండా బండ్లు నడిపేటోళ్ళు కొందరు, మత్తు మందు తాగి ఎదురుంగా వాళ్ళను బుద్ధి సంపేటోళ్ళు కొందరు. వేగం కన్నా ప్రాణం మిన్నని ఈ రోజన్నా తెలుసుకో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. అమ్మా నాన్నలు భార్య బిడ్డలు భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగం కన్నా ప్రాణం మిన్నని ఈ రోజన్నా తెలుసుకో. పోయిన పాలు తిరిగి రాదని జీవిత సత్యము నేర్చుకో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. అట్లా చాలా మంది ఉన్నారు అక్క. వాస్తవానికి మనం కూడా మంచి చెప్పాలి కాబట్టి. అవు చాలా మంది అసలు ఇంత స్పీడ్గా పోతూ ఉంటారు, పక్కన ఎవరు ఉన్నారు పట్టించుకోరు, అవును ఎట్లా పడితే అట్లా పోతుంటారు, తాగి నడిపిస్తూ ఉంటారు. అవును, అట్లా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళు తాగి మెల్లగా పోయేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది, తాగినటువంటి వాళ్ళకు గుద్ది ఆ, వాళ్ళ ప్రాణాలు కూడా మంచిగా ఉన్న తీస్తున్నారు ప్రాణాలు కాబట్టి. పోతున్నాయి. అవునక్క, అంతే నిజంగా సూపర్. అట్లా కావద్దు. ఒక్కొక్క పాట అన్న నిజంగా సూపర్గా ఉన్నాయి. ఇంటూ ఉంటే నాకు ఇట్లా బూస్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట. ఇంకెన్ని పాటలు ఉన్నాయి అన్న మన దగ్గర? ఇంకా చాలా ఉన్నాయి అక్క, చాలా పడతా. ఇంకో 2-3 పాటలు లైన్ అందుకో అన్న. సరే అక్క. నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, వెలిగేటి దీపమన్నడే మాన్య కాంతిరాము, అది నీలి రాజ్యమన్నడే మాన్య కాంతిరాము, వెలిగేటి దీపమన్నడే మాన్య కాంతిరాము, వెలిగేటి దీపమన్నడే మాన్య కాంతిరాము. నూటికి 85 కోటికి లేని వాళ్ళు, నూటికి 85 కోటికి లేని వాళ్ళు, కోడిత రాజమన్నడే మాన్య కాంతిరాము, కోడిత రాజమన్నడే మాన్య కాంతిరాము. నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా, వెలిగేటి దీపమన్నడే మాన్య కాంతిరాము, వెలిగేటి దీపమన్నడే మాన్య కాంతిరాము. నువ్వు రాజ్యమేలకుంటే నీ రాత మారబోదు, నువ్వు దేశమేలకుంటే నీ బతుకు మారబోదు. సబు మిల్కచెలో మన్నడే మాన్య కాంతిరాము, కల్కిలా నేల మన్నడే మాన్య కాంతిరాము, సబు మిల్కచెలో మన్నడే మాన్య కాంతిరాము, కల్కిలా నేల మన్నడే మాన్య కాంతిరాము. నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా. ఇట్లా అంటే అందరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా కానీ సాధించవచ్చు. ఈ సమాజానికి మంచి దిశ వైపు నడవాలంటే 100కి 80 ఉన్నటువంటి వాళ్ళం మనమంతా కూడా. బడర్లు సైనికుడా భారత్ రక్షకుడా, బడర్లు సైనికుడా భారత్ రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జనుమనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశము కోసము నిన్ను ఏ వానును చేసిందో, ఏ తల్లి జనుమనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశము కోసము నిన్ను ఏ వానును చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలు రే, కన్న తల్లి పాదాలకు వందనాలు రే, జై జవాను జై కిసాను నీకు సలాములే. జానపదం కూడా పాడుకుందాం అక్క. అల్లల్ల నేరాడి నెరియాలో, వల్ల నేడి పళ్ళు నెరియాలో, అల్లమ్మెగో పిల్ల నెరియాలో, నిన్ను పిల్లాడుతారావే నెరియాలో, అల్లల్ల నేరాడి నెరియాలో, వల్ల నేడి పళ్ళు నెరియాలో. కరీంనగర్ కాడ నెరియాలో, నాకు బంగారం ఇచ్చినుంది నెరియాలో, కరీంనగర్ కాడ నెరియాలో, నాకు బంగారం ఇచ్చినుంది నెరియాలో, బంగారం ఇచ్చినుంది నెరియాలో, నీకు కమ్మలు బుట్టాలు కొత్త నెరియాలో, అల్లల్ల నేరాడి నెరియాలో, నేరేడి పళ్ళు నెరియాలో. పట్నంలో ఇల్లుంది నెరియాలో, అది పంజాగుట్టలోన నెరియాలో, పట్నంలో ఇల్లుంది నెరియాలో, అది పంజాగుట్టలోన
అస్సలు ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్ అన్న. ఇప్పుడు నువ్వు మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేసి. మరి హెచ్ఎం టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమాజంలో మంచే ఇక చెప్పేదంతా నాకు సామాజిక గీతాలే కాబట్టి ఈ సమాజంలో మంచి దిశ వైపు నడవాలి, ఈ డ్రగ్స్కి కానీ మత్తు పానీయాలకు కానీ దూరం ఉండాలని కోరుకుంటూ, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా రూల్స్ పాటించాలి. అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా చదువుకోవాలి, అమ్మలు అక్కలు కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం టీవీ యజమాన్యాన్ని అందరికీ కూడా థ్యాంక్ యూ అక్క. మీకు కూడా అద్భుతమైనటువంటి మాకు యాంకర్గా పనిచేసినట్టు మీకు కూడా ధన్యవాదాలు అక్క. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఈ మంచి మంచి పాటలు పాడుకుంటా మంచి కెరియర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. సూపర్ అన్న, సూపర్. సో చూసిర్రు కదా గీసాంటి మంచి మంచి ఆనిముత్యాలను పట్టుకొని మళ్ళీ మన మాట పాటలా కలుస్తా. గప్పటిదాకా చూసుకుంటూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉంటా మళ్ళా.